యేసు శత్రువులకు అప్పగింపబడుట. పెద్దలు మరియు సమాజపు మందిరపు అధికారులను యేసును ఎలా సంహరించాలా అని ఆలోచించుటకై కూడిరి. 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించెను. ఆయనను ప్రధాన యాజకుల చేతికి అప్పగింపవలనని వారి వద్దకు పోయెను. అయితే ప్రభువు ఆ సమయంలో యెరూషలేము పట్టణమును విడిచి ప్రార్థించుటకై ఒలీవల కొండకు వెళ్ళెను. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చెయ్యండి. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణముల కొరకు ఆశపడి యేసును అప్పగించాడు. మానవ పాపముల కొరకు తాను మరణించవలసిన సమయం ఆసన్నమైనదని యేసు ఎరిగి ప్రార్థించాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. అయినా నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకు కనిపించి బలపరిచెను. ఆయన వేదనపడి ప్రార్థించుచుండగా అతని చెమట రక్తపు బిందువుల వలె నేల మీద పడెను. మీరెందుకు నిద్రించుచున్నారు? లేవండి, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చెయ్యండి. యూదా, ఇలా ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? ప్రభు, అతన్ని సంహరిద్దామా? బంధించండి. ఇది చాలు. అద్భుతం. మీరు నేరస్తుణ్ణి పట్టుకునేలా కత్తులతో గుణపాలతో వచ్చారు దేనికి? నేను ప్రతిరోజు మీతో దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను మీరు బంధించలేదు. ఇప్పుడు ఇది మీ గడియ, సాతాను శక్తి ఏలే గడియ. బంధించండి. కాపలా జాగ్రత్త. సైనికులు ఆయనను న్యాయస్థానం ముందుకు తీసుకుపోయి యూదుల రాజుని పరిహసించిరి. ఇదిగో రాజు ధరించే వస్త్రం. ఏం జరగబోతుందో మాతో చెప్పు. నువ్వు మమ్మల్ని రక్షిస్తావా? అంత గొప్పవాడివా? నువ్వు మమ్మల్ని రక్షించేవాడివి. ఇతను కూడా యేసుతో ఉన్నవాడే. ఏమో, నాకు తెలియదమ్మా.
వారిద్దరూ కలిసి ఉండడం నేను చూశాను. నీ దీనదాసులం. మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? వారిలో నువ్వు ఒకడివే. నేను మాత్రం కాదు. ఇందులో అనుమానమే లేదు. ఇతను తప్పక యేసుతో ఉన్నవాడే. ఇతను కూడా గలిలయుడే. వెళ్ళిపోండి. నాకు తెలీదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. ప్రభు జాలిగా పేతురు వైపు చూచాడు. కోడి కోయిక మునుపు ముమ్మారు నన్ను ఎరుగునందువని యేసు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని పేతురు ఏడ్చెను. శోధన వచ్చినప్పుడు యేసు పేతురు మధ్య భేదములేమి? శోధన సమయములో యేసు ప్రార్థన చేయమని ఎందుకు దృఢముగా చెప్పాను?